అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి అభ్యర్థుల ఎంపికలో మిగతా జిల్లాలో ఒక క్లారిటీ ఉన్నా ఆ జిల్లా విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది అధిష్టానం. ఉన్న అధ్యక్షుడినే కొనసాగిస్తే జిల్లాలో సమస్యలు వస్తాయని తెగేసి చెబుతున్నారట కొందరు ఎమ్మెల్యేలు. యువనేతకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారట. 2 దశాబ్దాల తర్వాత పసుపు జెండా ఎగరేసిన జిల్లాలో జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికన్న దానిపై పార్టీ కేడర్లో ఎడతెగని చర్చ నడుస్తోంది. అధిష్టానం పాత అధ్యక్షుడినే కొనసాగిస్తుందా లేక యువనేతకు అవకాశం ఇస్తుందా? ఎటూ తేల్చుకోలేక అధిష్టానం తలమునకలవుతున్న ఆ జిల్లా ఏది? రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న జిల్లా ఏదైనా ఉందా అంటే అది కడప అని వేరే చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్ కంచుకోటలో 20 ఏళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేసింది. వైసీపీని 2 స్థానాలకు పరిమితం చేసింది. తమ అడ్డాను ఎవ్వరూ టచ్ కూడా చేయలేరనుకున్న వైసీపీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయింది. మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ శ్రేణులు కూడా లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు. కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ గెలుపుతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో అనేక సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు. జిల్లా అధ్యక్ష రేసులో అనేక మంది ఆశావహులున్న చివరికి 2 నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. వీళ్లలో అధిష్టానం చాయిస్ ఎవరు అన్నదే ఇప్పుడు చర్చ. టీడీపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మొన్నటి ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువనేత భూపేష్ రెడ్డి ఇద్దరు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. పార్టీ నియమించిన 3 మెన్ కమిటీ ముందు భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు, అసంతృప్తులు వ్యక్తం కావడంలో కడప జిల్లా అధ్యక్ష పదవి వ్యవహారంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాలని నివేదిక ఇచ్చిందంట 3 మెన్ కమిటీ. తెలుగుదేశం పార్టీ విధానాల ప్రకారం రాష్ట్ర మహానాడు నిర్వహించే సమయానికి ముందే జిల్లా అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఎవరి ఊహాగానాల్లో వారున్నారు. కడప వేదికగా టీడీపీ రాష్ట్ర మహానాడు ముగిసి దాదాపు 4 నెలలు దాటింది. అయినా ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షుల ఎంపికపై కసరత్తు ఓ కొలిక్కి రాలేదు. కొన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుడు ఎవరు అన్నదానిపై ఒక అంచనాలున్నా గాని కడప విషయంలో మాత్రం ఎంతకీ క్లారిటీ రావడం లేదంట. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా శ్రీనివాసరెడ్డే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లా పునర్విభజన తర్వాత ఆయన అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి కడప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. జిల్లా అధ్యక్ష బాధ్యతలు వరుసగా శ్రీనివాసరెడ్డికి అప్పజెప్పడం, ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంపై జిల్లా టీడీపీ నేతల్లో రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవికి కొత్త వారిని ఎంపిక చేయాలన్న డిమాండ్ను ఈసారి అధిష్టానం ముందు పెట్టారు కడప తమ్ముళ్ళు. మొన్నటి ఎన్నికల సందర్భంలో శ్రీనివాసరెడ్డి కొందరికి అనుకూలంగా మరికొందరికి వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శలొచ్చాయి. నియోజకవర్గాల్లో వర్గాలను ప్రోత్సహించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాక కడప నియోజకవర్గం నుంచి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం, ఆమెకు విప్ పదవివ్వడం, పొలిట్ బ్యూరో సభ్యుడిగా శ్రీనివాసరెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉండడంతో పదవులు, అధికారం అంతా ఒకే కుటుంబం చేతికేనా అంటూ పెదవి విరుస్తున్నారంట అక్కడ నాయకులు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎవరికి జోడు పదవులు ఇవ్వకూడదన్న విధానం కూడా శ్రీనివాసరెడ్డి ఎంపిక విషయంలో ఈసారి కాస్త అడ్డంకిగా మారుతోందన్న చర్చ ఉంది.
అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, సంబంధాల కారణంగా తిరిగి అధ్యక్ష పదవి తనకేనన్న ధీమాతో ఉన్నారంట శ్రీనివాసరెడ్డి. అందుకే అసమ్మతి వ్యక్తమైన, తమకు వ్యతిరేకంగా కొందరు గ్రూపులు కట్టిన డోంట్ కేర్ అంటున్నారంట. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య స్థలం కేటాయించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడే కార్యాలయ నిర్మాణ బాధ్యతలు చూసుకోవాలి. 3-4 కోట్లకు పైనే ఖర్చయ్యే వ్యవహారం. ఈ అంశం కూడా కీలకం కావడంతో ఇప్పుడు పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యత తనదని శ్రీనివాసరెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చారంట. అప్పటి వరకు అద్దెళ్లల్లో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని నడిపారు. ఒక దశలో అద్దె చెల్లించలేక ఓనర్ తాళాలేసే వరకు వచ్చింది. దీంతో జిల్లా పార్టీ కార్యాలయానికి, జిల్లా అధ్యక్ష పదవికి లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తున్నటువంటి పేరు జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించడంతో విధిలేని పరిస్థితుల్లో కడప ఎంపీ స్థానానికి పోటీ చేశారు భూపేష్. బాబాయ్ ఆదినారాయణ రెడ్డి ఉండడంతో 3 పర్యాయాలుగా ఆయన జమ్మలమడుగులో పోటీ చేయలేకపోయారు. చివరికి బాబాయ్ బీజేపీలోకి పోయిన పొత్తు రూపంలో మరోసారి అడ్డంకులున్నాయి. బాబాయ్ని దాటి పోటీ చేసే అవకాశంపై భూపేష్ రెడ్డి ఏనాడో ఆశలు వదులుకున్నారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే శ్రీనివాసరెడ్డికి పోటీ రాకుండా ఉండేందుకు వచ్చే ఎన్నికల్లో భూపేష్ పోటీ చేస్తారని జమ్మలమడుగు ఎమ్మెల్యే భూపేష్ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి ప్రకటన చేశారని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనక కూడా శ్రీనివాసరెడ్డి హస్తం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. భూపేష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడైతే శ్రీనివాసరెడ్డిని విభేదించేవారు. ఇంతకాలం ఆయన దగ్గరుండి దూరమవుతున్న నేతలు యువ నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కడప జిల్లాలో రెడ్డప్ప గారి ఆధిపత్యానికి బ్రేకులు పడ్డట్లేనని కొందరు అభిప్రాయం పడుతున్నారు. మహానాడు తర్వాత త్రిసభ్య కమిటీ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంది. కడప పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పదవుల నియామకంలో జరుగుతున్నటువంటి అన్యాయంపై కొందరు నేతలు గట్టిగానే గొంతెత్తారు. దీంతో కడప జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక అధిష్టానానికి కీలకంగా మారింది. ఇన్ని సమస్యల మధ్య టీడీపీ జిల్లా అధ్యక్షుడిని ఎంపికలో పార్టీ అధిష్టానం ఏ ఫార్ములాను ఫాలో అవుతుందో చూడాలి. కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా జిల్లా అధ్యక్షుడిని నిర్ణయిస్తారా, లేక తమ మనసులో ఉన్న వ్యక్తినే ప్రకటిస్తారా అన్నది వేచి చూడాలి.